రాము కథల విహారంకి అందరికీ స్వాగతం. మన తెలుగు సాంప్రదాయాన్ని, పురాణ గాథలను, జానపద కథలను మరియు ప్రేరణాత్మక కథలను మీ ముందుకు తీసుకువస్తున్న ఒక కొత్త ప్రయాణం. ప్రతి కథలో వినోదంతో పాటు ఒక మంచి సందేశం కూడా మీకందుతుంది. ఇప్పుడు మనం మొదటి కథ, మార్కండేయ మహర్షి కథ. భారత మహర్షులలో చిరంజీవిగా నిలిచిన మహానుభావుడు మార్కండేయ మహర్షి. ఆయన జననం, జీవితం, భక్తి, అమరత్వం ఇవన్నీ భక్తులకు స్ఫూర్తి. మృకండు మహర్షి దంపతులు సంతానం కోసం పరమశివుడిని కఠినంగా ఆరాధించారు. శివుడు వారి భక్తికి ప్రసన్నమై ప్రత్యక్షమై, మీకు ఒక వరం ఇస్తాను, మీరు చెప్పండి, 100 సంవత్సరాలు జీవించే మూర్ఖ శిశువా లేక 16 సంవత్సరాలకే చనిపోయే మహాజ్ఞానివా అని అడిగాడు. మహర్షులు జ్ఞానమే మేలని భావించి రెండవ వరాన్ని ఎంచుకున్నారు. కొంతకాలానికి ప్రకాశవంతమైన శిశువు జన్మించాడు. ఆయనే మార్కండేయుడు. మార్కండేయుడు చిన్నప్పట్నుంచే వినయశీలుడు, శివభక్తుడు. వేదాలు, శాస్త్రాలు చదివి ఎల్లప్పుడూ ఓం నమఃశివాయ జపములో లీనమయ్యేవాడు. అతని ముఖంలో భక్తికాంతి ఎల్లప్పుడూ మెరిసేది. తల్లిదండ్రులు అతన్ని చూసి ఆనందపడుతూనే ఒక భయం కూడా కలిగేది. 16వ సంవత్సరానికే అతని జీవితం ముగియబోతుందని జ్ఞాపకం. అలా కాలం గడిచింది. మార్కండేయుడు 16వ సంవత్సరానికి చేరుకున్నాడు. ఆ రోజు యమధర్మరాజు దూతలు ప్రత్యక్షమయ్యారు. వారు అతని దగ్గరకు వచ్చి, రా బాలక, నీ ఆయుష్షు పూర్తయింది, మా వెంటరా అని అన్నారు. కాని మార్కండేయుడు భయపడలేదు. ఆలయంలోని శివలింగాన్ని గట్టిగా ఆలింగనం చేసుకుని కళ్ళు మూసుకుని ఓం నమఃశివాయ జపములో మునిగిపోయాడు. దూతలు ఎంత ప్రయత్నించినా అతన్ని కదిలించలేకపోయారు. చివరికి యమధర్మరాజుని దగ్గరకు వెళ్ళి, మహారాజా, ఈ బాలుడు మాకు అందడం లేదు అని చెప్పారు. అప్పుడు యమధర్మరాజు స్వయంగా వచ్చి తన పాశాన్ని విసిరాడు. ఆ పాశం నేరుగా మార్కండేయుడి మెడ చుట్టుకోవాల్సింది. కాని అతను శివలింగాన్ని ఆలింగనం చేసుకుని ఉండటంతో ఆ పాశం శివలింగం మీద పడింది. అదే క్షణంలో శివలింగం పగిలింది. లోనుంచి పరమశివుడు ఉగ్రరూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఆయన కళ్లలో అగ్నిజ్వాలలు మెరిశాయి. నా భక్తుడిని తాకే ధైర్యం నీకా అంటూ శివుడు త్రిశూలాన్ని ఎత్తి యముణ్ణి సంహరించాడు. యముడు నేలపై పడిపోయాడు. ప్రపంచమంతా కంపించింది. దేవతలందరూ భయంతో వణికిపోయారు. దేవతలు శివుణ్ణి శాంతింపజేశారు. వారు యముణ్ణి తిరిగి బ్రతికించమని ప్రార్థించారు. శివుడు యముణ్ణి బ్రతికించాడు. కాని తన భక్తి, ధైర్యం చూసి మార్కండేయుడికి వరమిచ్చాడు. ఓ బాలకా, నీవు చిరంజీవివవుతావు, నీకు మరణం ఉండదు, యావత్తు లోకానికి భక్తి ప్రతీకగా నిలుస్తావు అని వరమిచ్చాడు. అలా మార్కండేయ మహర్షి చిరంజీవి అయ్యాడు. యుగయుగాల నుండి ఆయన పేరు భక్తులలో స్ఫూర్తిగా నిలుస్తోంది. ఈ కథ మనకు ఒక గొప్ప సత్యాన్ని నేర్పుతుంది. భక్తి, విశ్వాసం ముందు మరణమే ఓడిపోతుంది. నిజమైన భక్తుడిని దేవుడు ఎల్లప్పుడూ రక్షిస్తాడు. మార్కండేయ మహర్షి భక్తి శక్తితో చిరంజీవిగా నిలిచిన మహానుభావుడు. ఇలాంటి ప్రేరణాత్మక కథలను మరిన్ని వినాలని ఉంటే మా రాము కథల విహారం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మన తెలుగు సంప్రదాయం, పురాణ గాథలు, జానపద కథలు ఇవన్నీ మీ ముందుకు తీసుకొస్తూ మేము కొనసాగుతాం. తరువాతి కథలో కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.